వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి టెలిఫోన్ టాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. నిఘా వర్గాలు సంఘ విద్రోహ శక్తులపై ఉపయోగించేటటువంటి గజ గోకర్ణ విద్యలన్నీ సాధారణ ప్రజలపైన ఉపయోగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడింది. రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటేనంటే ప్రతిపక్ష నేతల గుట్లను తెలుసుకునేటందుకు గుట్టుగా వ్యవహరించేటటువంటి నిఘా వర్గాలు భార్యాభర్తల మధ్య గొడవలను కూడా ట్యాపింగ్ చేసి ఇన్కాష్ చేసుకునేటటువంటి దుర్మార్గ పరిస్థితికి దిగజార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అది రాజకీయంగా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేటటువంటి ప్రశ్న డిఫరెంట్గా ఉంటే, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రజలకు భద్రత కరువవుతుంది అనేటటువంటి చర్చ ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది. బడా వ్యాపారవేత్తల టార్గెట్గా, సెలబ్రిటీల టార్గెట్గా, ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా కొనసాగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి కోణంగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేటటువంటిది తేలేందుకు కొద్దిగా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి మాజీ పోలీస్ అధికారులను, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పోలీస్ అధికారులపైన కొరడా జులిపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవమో, వాళ్ళ లీగాలిటీగా ఎంతవరకు కొనసాగుతుంది అనేటటువంటి అంశంపై రాజ్ న్యూస్లో ప్రత్యేక డిబేట్ కొనసాగుతుంది. ఒక్క ఓటమి 100 తప్పులు అంటనంటే ప్రజాస్వామ్యం ముసుగులో కొనసాగినటువంటి అరాచక పాలనను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ చేస్తున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎన్ దివ్యశ్రీ, లీగల్ ఎనలిస్ట్, అదేవిధంగా లీగల్ రీసెర్చ్ స్కాలర్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. నమన్ సెనా, లీగల్ ఎనలిస్ట్, అదేవిధంగా లా రీసెర్చ్ స్కాలర్, లా స్టూడెంట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. విహెచ్ శామ్యుల్, లా స్టూడెంట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎస్వి మహేష్, లీగల్ ఎనలిస్ట్, అదేవిధంగా లా స్టూడెంట్, పెన్నెకంటి లా కాలేజ్ నుండి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా మనం ఎన్ దివ్యశ్రీ నుండి ప్రారంభిద్దాం. దివ్యశ్రీ గారు, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది న్యాయ కోణంలో మనం ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఇప్పుడు న్యాయపరంగా చూడాలి అని అంటే, ఇప్పుడు ట్యాపింగ్ అని అంటే ఏంటండి, అది ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగే సంభాషణని వాళ్ళకు తెలియకుండా వేరే వాళ్ళు అది వినడం, అది వాళ్ళ ప్రైవసీకి భగ్నం కలుగుతుంది. ఆ ప్రైవసీ భగ్నం కలగడానికి మనకి పౌరులకి రాజ్యాంగం ఇచ్చిన సెక్షన్ ఆర్టికల్ 21 వాళ్ళ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో వాళ్ళ ప్రైవసీ కూడా ప్రొటెక్ట్ అవుతుంది అని ఉంది. సో ఇప్పుడు ట్యాపింగ్ని బేసిక్గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఇంటర్సెప్షన్ అనే వర్డ్తో యూజ్ చేశారు. దాన్ని ట్యాపింగ్ అని అన్నారు, ఇంటర్సెప్ట్ చేయడం ఆ మెసేజెస్ని. అది ఎంతవరకు లీగల్? సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఎటువంటి సందర్భాల్లో ట్యాపింగ్ చెయ్యొచ్చు, ఏ సందర్భాలు, పబ్లిక్ ఎమర్జెన్సీలో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఆర్ ఏదన్నా క్రైమ్ జరగబోతుంది, ఆర్ స్టేట్ యొక్క భద్రతకు ఏమన్నా నష్టం వాటిల్లుతుంది, ఇలా కొన్ని సందర్భాలని సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్లో మెన్షన్ చేశారు. సో దాని ప్రకారం చేస్తేనే అది లీగల్ అవుతుంది. ఇంకా సెక్షన్ 7లో రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ చేయండి అని చెప్పి. ఆ రూల్స్ టెలిగ్రాఫ్ రూల్స్ అని సపరేట్గా మనకు ఉన్నాయి. ఆ రూల్స్లో పర్టికులర్లీ రూల్ 419లో ప్రొసీజర్ మొత్తం చెప్పారు. ఎవరు చెయ్యాలి, ఎవరు ఆథరైజ్డ్ ఉన్నారు, అసలు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఆథరైజేషన్ రావాలి, ఏ సందర్భాల్లో చేయాలి, రీజన్స్ మెన్షన్ చేయాలని కూడా ఉంది ఆ ట్యాపింగ్ చేసే పద్ధతుల్లో. సో ఇవన్నీ ఫాలో అవితే వాళ్ళ ప్రైవసీకి భగ్నం కాదు. 21 ఏం చెప్తుంది, లాకి అకార్డింగ్గా వెళ్ళకపోతే అది వైలేట్ అవుతున్నట్టు. సో ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి జరిగితే గనక అది లాఫుల్లే. ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా అడ్డగోలగా చేస్తే గనక అది ప్రైవసీని భగ్నం చేస్తున్నట్టు. ఎస్ మహేష్, ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్, టెలిఫోన్ ట్యాపింగ్ను మనం ప్యారలర్గా ఎట్లా చూసుకోవచ్చు?
చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ అనగా ఈ యొక్క రైట్స్ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కి ఇస్తారు సార్. Yes. ఆ మనిషి పుట్టుక నుండి ఆ మనిషి చనిపోయే వరకు ఆయనకి రైట్స్ అనేది ఆయనతో పాటే ఉంటాయి. ఈ రోజు ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో ఈ కేసుని మనం చూసుకుంటే దేశంలో మనకి రాజ్యాంగం అనేది మనందరికీ కూడా ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం వీ హ్యావ్ సంథింగ్ వాట్ ఇస్ రైట్ టు లైఫ్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ వాట్ ఇస్ రైట్ టు లిబర్టీ. సో వీ హ్యావ్ ఈవెన్ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ లిబర్టీస్. ఇక్కడ ఏంటంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు ఇక్కడ ఈ ప్రాబ్లం ఏమైపోతుందంటే మన ఫండమెంటల్ రైట్స్ ఒక మనిషికి ఒక రైట్ ఉన్నప్పుడు ఆ రైట్ ఎప్పుడు కూడా ఒక అబ్సల్యూట్ రైట్ కాదండి. ఆ రైట్ కి ఎప్పుడు కూడా కొన్ని ఎక్సెప్షన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఏదన్నా గవర్నమెంట్ ఏజెన్సీ కానీ మనకి ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ ఆల్రెడీ మా ఒక స్టూడెంట్ చెప్పినట్టు విధంగా ఒకవేళ కనుక మనకి ఒక ఆర్టికల్ ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ లో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 లో ఒక మాట రాసింది ఏంటంటే ఎవరు ట్యాపింగ్ చేయొచ్చు, ఎప్పుడు ట్యాపింగ్ చేయొచ్చు ఎప్పుడైతే మన ఒక దేశానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, లైక్ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఎమర్జెన్సీ, లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ దానికి భద్రం కలిగిస్తుంది, అప్పుడే మనం ఇది ఒక మనము ట్యాపింగ్ అనేది చేయవచ్చు. సో ఫండమెంటల్ రైట్స్ మనకు ఉంది, ఓకే కరెక్టే. కానీ ఒకవేళ కనుక వాళ్ళు దొంగచాటుగా వాళ్ళు ఏ ఒక్క రూల్స్ ఫాలో కానివ్వకుండా ఒకవేళ వాళ్ళు కనుక మనం ఒక ట్యాపింగ్ చేస్తే డెఫినెట్లీ అది ఒక మనిషి యొక్క రైట్ ని భంగం కలిగించినట్లే. ఇది నేను చెప్దాం అనుకుంటానండి. ఫండమెంటల్ రైట్స్ ఒక మనిషికి ఉంది కరెక్టే, కానీ ఎప్పుడైతే ఆ ఫండమెంటల్ రైట్స్ కనుక మనము వైలేట్ ఒకవేళ కనుక థర్డ్ పార్టీ మనకి వైలేట్ చేస్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ దే ఆర్ వైలేటింగ్ రైట్ టు ప్రైవసీ ఆల్సో. అది నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఎస్ నమన్, దేశవ్యాప్తంగా కూడా టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అవి పౌరుల స్వేచ్ఛను భంగం కలగనీయకుండా చాలా జాగ్రత్తలు అందులో తీసుకున్నారు, ఏమేమి ఉన్నాయి ఆ వెసులుబాటు? మీ సిస్టమ్ మ్యూట్ లో ఉన్నది నమన్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్ సార్. ఎస్ సార్ ఇది దీనిలో న్యాయ ప్రక్రియ ఫాలో అవ్వాలి సార్. No, if you are uncomfortable in Telugu, you can present in English also. It's okay. I'll adjust. Okay, sir. Can you repeat the question once, sir? No, what are the legal provisions we have in Indian acts for the protection of the fundamental rights? So, sir, if your fundamental right is violated, then you can approach the Honorable Supreme Court or the High Courts under Article 32 and 226. So, as my friend has just mentioned, Article 21 includes the right to privacy, which has been recognized by our Honorable Supreme Court in the cases of PUCL versus Union of India. So if your right to privacy is violated, and in the present case, in the telephone tapping cases, the right to privacy is being violated. So in that case, you can approach the Honorable Supreme Court under Article 32, or you can approach the High Court under Article 226. And in some cases, this right to privacy will not be violated. When it won't be violated is when you have followed the due process of law, when you have followed the Nyayik Prakriya, Vidhanam. And that Prakriya is mentioned in the section 419, Rule 419 of Telegraph Rules of 2007. So if you follow those rules and if you follow the procedure, then you can tap the telephone. Yes. But otherwise, if you are not following the procedure, then it is a violation of your fundamental right, and it is also a punishable offense under the Telegraph Act. ఎస్ శామ్యుల్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లీగల్ కోణంలో ఎట్లా చూడాలి, దీన్ని న్యాయపరంగా ఎట్లా చూడాలి? దీన్ని సిస్టమ్ మ్యూట్ లో ఉన్నది శామ్యుల్, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఓకే, హలో. ఎస్ కెన్ యు హియర్ మీ నౌ? ఎస్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది సెక్షన్ 5 క్లాస్ 2 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా కోర్ట్స్ అనేది దీన్ని చూస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్షన్ 5 క్లాస్ 2 ఏం చెప్తుందంటే మనకి ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ సంభవించినప్పుడు లేదా ప్రజల భద్రత దృష్ట్యా సెంట్రల్ ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రం తరపున ప్రత్యేకంగా అధికారం పొందిన ఏదైనా అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వం అలా చేయడం అవసరమని లేదా సముచితమని సంతృప్తి చెందితే భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర భద్రత, విదేశీయులతో స్నేహపూర్వక సంబంధాలు లేదా పబ్లిక్ ఆర్డర్ లేదా నేరం యొక్క కమిషన్ కు ప్రేరేపించడాన్ని నిరోధించడం కోసం పై కారణాల కోసం రాతపూర్వకంగా ఆర్డర్ ద్వారా
ఏదైనా వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సందేశాలను నిర్దేశించవచ్చు లేదా ప్రసారం చేయబడిన లేదా స్వీకరించిన ఏదైనా టెలిగ్రాఫ్ ప్రసారం చేయబడదు లేదా అడ్డగించబడాలి లేదా నిర్బంధించబడాలి లేదా బహిర్గతం చేయాలి. పబ్లిక్ ఆర్డర్ చేయడం లేదా ఆర్డర్లో పేర్కొన్న దాని అధికారి. సో ఇలా బై ఆర్డరే చేయాలి తప్ప ఇల్లీగల్ గా అయితే చేయడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎస్ బై ఆర్డర్ ఆఫ్ ద కన్సర్న్ అథారిటీస్. ఎస్ దివ్యశ్రీ గారు, భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి దాఖలాలు మన ముందున్నాయి. అంటే ప్రతిపక్ష నాయకుల ఎత్తుల పై ఎత్తులు కనుక్కోవడానికే అప్పుడు నిఘా వర్గాలను ఉపయోగించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం డిఫరెంట్గా, అంటే వాళ్ళ స్థాయిని దిగజారి పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, ప్రతిపక్ష నేతలు అందరి వ్యక్తిగత జీవితాల్లోకి టెలిఫోన్ ట్యాపింగ్తో తొంగి చూశాయనేటటువంటిది మనకు ఈ వ్యవహారంతో ఒక్కసారి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎట్లా అభివర్ణిస్తారండి? ఒక పర్సన్ ప్రైవసీని ఇన్ఫ్రింజ్ చేసేటటువంటి రైట్ ప్రభుత్వాలకు ఏ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇవి రూల్స్ రాసున్నప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే గవర్నమెంటే ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. సో దానికి వాళ్ళు స్టేట్ పోలీస్ అధికారుల్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ప్రైవేట్ పీపుల్ లైఫ్స్లోకి ఎంటర్ అవుతున్నారు. సరే, ప్రతిపక్షాలకి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నారన్న, ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వీళ్ళందరి జీవితాల ప్రైవసీల్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు రాజ్నారాయణ్ ఇందిరాగాంధీ కేసులో అప్పుడు ఏమైంది? ఆయన ఎలక్షన్ పిటిషన్ వేశాడు, నేను గెలిచుండేవాడిని, ఈవిడ ఇలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి, ఇప్పుడు ఆ కరప్ట్ ప్రాక్టీసెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో రాసుంటాయి. ఎవరెవరైతే ఎన్నిక పడతారో వాళ్ళు ఈ తప్పులు కనుక చేసుంటే గనక ఇలా పిటిషన్ వేయమని అందులోనే రాసుంది. అలా అది అక్కడ ఓటర్ అయినా వేయచ్చు, లేకపోతే అపోనెంట్ అయినా వేయచ్చు. అలా ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఆ ఎలక్షన్ పిటిషన్ని హైకోర్టు కన్సిడర్ చేసి ఇందిరాగాంధీకి అప్పుడు 6 ఏళ్ళు బహిష్కరణ ఇచ్చింది, డిస్క్వాలిఫై చేసింది. 6 ఏళ్ళు మీరు ఎలక్షన్లో నుంచోడానికి లేదు అని. అలా ఇక్కడ ఓటర్స్ అన్నా ముందుకు రావాలి, ఆర్ అపోజిషన్ లీడర్స్ అన్న ఎవరైతే వాళ్ళు ఓడిపోయారు అని అనుకుంటున్నారో వీళ్ళ ఈ చర్య వల్ల వాళ్ళన్నా ముందుకు వచ్చి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇలా జరుగుతుంది. అండ్ ప్రైవేట్ పీపుల్ అయితే గనక ఇందాక మై కొలీగ్ చెప్పినట్టు ఆర్టికల్ 32 సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేని వాళ్ళు హైకోర్టులో వాళ్ళ రైట్ వైలేట్ అయ్యింది, మా ప్రైవసీ ఇట్లా వైలేట్ అవుతుంది అని అంటే హైకోర్టు వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారం వెళ్ళారా లేదా, టెలిగ్రాఫ్ యాక్ట్లో ఇలా రాసుంది, ఆ రూల్స్ అన్నీ ఫాలో అయ్యారా లేదా, ఎవరిచ్చారు మీకు అథారిటీ, ఏ రీజన్స్ వల్ల మీరు ఆ ఇంటర్సెప్షన్ చేయాల్సి వచ్చింది, అవన్నీ పరిగణలోకి తీసుకొని ఒకవేళ వాళ్ళు దుర్వినియోగం చేసినట్టు ఉంటే అది క్రిమినల్ ప్రొవిజన్ అవుతుంది. క్రిమినల్ పీనల్ ప్రొవిజన్ ప్రకారం వాళ్ళకి 3 ఏళ్ల దాకా జైలు శిక్ష, ఇంకా పైన పనిష్మెంట్స్ అలా రాసిపెట్టి ఉన్నాయి. ఎస్ మహేష్, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 4 మాజీ పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో ఇంకా చాలామంది పోలీస్ అధికారులకు ఈ ఉచ్చు బిగించేటటువంటి అవకాశం ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర పోలీసులు అవలంబిస్తున్నటువంటి విధానంలో మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, పోలీస్ వాళ్ళు మనకు ఒక విషయం ఏంటంటే, పోలీస్ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అడుగుల జాడల్లో నడుస్తారు. ఈ విషయము జగమెరిగిన సత్యమే. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 4 పోలీస్ ఆఫీసర్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఈ రోజు ఐ థింక్ ఆల్రెడీ ఒక ప్రభాకర్ రావు ఆయన కూడా వచ్చేసాడు ఆల్రెడీ. ఆయన మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఒకటి ఏంటంటే, పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ఒక ప్రభుత్వం ఇన్ని రోజులు రూల్ చేసిందో ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఆ ప్రభుత్వం ఏం చెప్తుందో అదే చేస్తారని మనకు ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ లో మనం ఆల్రెడీ చూసాం. మన రిమాండ్ రిపోర్ట్ లో కూడా, రీసెంట్ గా వచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు ఏంటంటే, నేను నా అంతలో నేను చేయలేదు కానీ ఒక ఎక్స్ పొలిటికల్ పార్టీ, ఒక ఎక్స్ అండ్ వై పీపుల్ చెప్పినందుకు కాబట్టి నేను ఈ యొక్క పని చేస్తానని ఒప్పుకున్నాడు. పోలీస్ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో మళ్ళీ ఎందుకో అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మన రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ వాళ్ళే ఈ రోజు ఆ రాజ్యాంగం సంబంధమైన మనుషుల రైట్స్ తోటి కూడా ఆడుకుంటున్నారు.
ఇది ఎంతవరకు సమర్థమో అది జగమెరిగిన సత్యం. ఇంకా అది కూడా మొత్తం పబ్లిక్ దానికి ఆన్సరబుల్ అయి ఉండాలి. సో ఇది నేను ఏమంటున్నానంటే, ఈ పోలీసు వాళ్ళు ఏదైతే చేశారో దాంట్లో మనకు అందరికీ తెలిసిన విధంగా ఆల్రెడీ విమానం రిపోర్ట్ లో ఉంది కాబట్టి దాంట్లో ఆల్రెడీ మనకు తెలుసు దాంట్లో ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, మళ్ళీ ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారో అందరిది కూడా తెలుసు. సో వాట్ ఐ సే ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా. దే షుడ్ నాట్ మన యొక్క లాస్ ని, మన చట్టాలను అధిగమించి వాళ్ళు పని చేస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్క చిన్న పిల్లోడి నుండి పెద్ద వ్యక్తి వరకు వాళ్ళందరిది కూడా ఏమైపోతుందంటే వాళ్ళ ఒక ఈ రైట్స్ అనే ప్రతిదీ కూడా వైలేట్ అవుతుంది. సో వాట్ ఐ సేస్, yes, police people should do the duty, but the police people should not do an influence of some other person. ఇది నేను చెప్తాం అనుకుంటున్నాను. ఎస్ శామ్యుల్, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కేసులు నమోదయ్యాయి. కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేనందుకు ఆ కేసులు క్లోజ్ చేశామనేటటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ పోలీసుల ముందున్నటువంటి సవాల్ ఏంటి? వాళ్ళు లీగల్గా తీసుకోవాల్సినటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఎస్ సార్, ఫస్ట్ చూస్తే కేసులు అనేటివి చాలా ఉన్నాయి సార్ టెలిఫోన్ రికార్డింగ్ గురించి. ఫస్ట్ నేను ఒక కేసు గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రతాప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది ఇయర్ 1964 కేసు, ఇది సుప్రీం కోర్టులో. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి కాన్వర్జేషన్ ఉండే టెలిఫోన్ లో, దాని ఎవిడెన్షియల్ వాల్యూ అది కేసుకి హెల్ప్ అయింది కాబట్టి కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో అది కీలకంగా మారింది ఆ కేసుకి ఆ ఎవిడెన్షియల్ వాల్యూ కాబట్టి. సెకండ్, ఇంకో కేసులో ఏంటంటే ఆర్ఎం మల్కానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దీంట్లో కూడా ఒక టెలిఫోన్ రికార్డింగ్ ఉండే అండి. కానీ ఇక్కడ కోర్టు ఏం చెప్పిందంటే, ఏదైతే ఫోర్స్ చేయకుండా రికార్డ్ చేసిర్రో, ఇంకా పార్టీకి తెలియదో, ఇట్ కెన్ బి అడ్మిజబుల్ అని చెప్పారు. అంటే వాళ్ళని ఫోర్స్ చేయలేదు కానీ తెలియకుండా చేస్తారు. అయినా కానీ కోర్టు దాన్ని అడ్మిట్ చేసింది ఈ కేసులో. ఇంకో కేసు ఏంటంటే జియావుద్దీన్ బుర్హానుద్దీన్ బుఖారీ వర్సెస్ బ్రిజ్ మోహన్ రామ్దాస్ మెహ్రా. దీంట్లో గైడ్ లైన్స్ చెప్పింది టేప్ రికార్డెడ్ స్పీచెస్ ఎట్లుండాలి. ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే, ద వాయిస్ ఆఫ్ ద పర్సన్ హూ స్పీకింగ్ ఇన్ ద రికార్డ్ మస్ట్ బి కరెంట్లీ ఐడెంటిఫైడ్. అంటే ఎవరు మాట్లాడుతున్నారు అది క్లియర్ గా ఐడెంటిఫై అయిందా లేదా. ఫస్ట్ థింగ్, అక్యురసీ టు బి ప్రూవ్డ్ ఆఫ్ వాట్ వాజ్ యాక్చువల్లీ రికార్డెడ్. సో అది ఏం రికార్డ్ అయిందో దాని నిజమా అబద్ధమా అని ఇంకో ఏదైనా అడిషనల్ ఎవిడెన్స్ అనేది ముఖ్యం, కంపల్సరీ. ఇట్ షుడ్ బి ఏ ట్యాంపర్ ప్రూఫ్. ఆ రికార్డింగ్ అనేది ఎక్కడ సేవ్ చేస్తారో ఆ ట్యాంపర్ ప్రూఫ్ అయిందా లేదా, అట్లా ఒరిజినల్ స్టేటస్ లో ఉందా, అది కూడా ముఖ్యమని పలానా కేసులో చెప్తుంది. ఇంకోటి మెయిన్ గా చెప్పాలంటే, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు రైట్ టు ప్రైవసీ గురించి. దీంట్లో ఏం చెప్తుందంటే, పుట్టస్వామి ప్లేస్ లో క్లుప్తంగా చర్చించబడటానికి ముందు గోప్యతకు సాధారణ చట్టం హక్కుగా స్పందించబడిందని గుర్తించడం చాలా ముఖ్యం. గోప్యతలో సుప్రీంకోర్టు ఇలా పేర్కొంది, జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం యొక్క సృష్టి కాదు. ఈ హక్కులు రాజ్యాంగం ద్వారా ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా మరియు విడదీయరాని మానవ మూలంకం యొక్క అంతర్గత భాగంగా గుర్తించబడ్డాయి. గోప్యత అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హామీ నుండి ప్రధానంగా కనిపించే రాజ్యాంగ పరమైన రక్షించబడిన హక్కు. పార్ట్ 3లో ఉన్న ప్రాథమిక హక్కుల ద్వారా గుర్తించబడిన మరియు హామీ ఇవ్వబడిన స్వేచ్ఛ మరియు గౌరవం యొక్క ఇతర కోణాల నుండి వివిధ సందర్భాలలో గోప్యత అంశాలు కూడా ఉత్పన్నం అవుతాయి. గోప్యత అనేది గోప్యత అనేది వ్యక్తిగత సన్నిహిత్యాలను కాపాడుకోవడం, వివాహం మరియు కుటుంబ జీవితం యొక్క పవిత్రత, ఇల్లు, సంతానం మరియు లైంగిక ధోరణి కలిగి ఉంటుంది. గోప్యత అనేది ఒంటరిగా ఉండే హక్కును కూడా సూచిస్తుంది. ఎస్, అంటే ఇప్పుడు జరిగినటువంటి కేసులో ఎక్కడెక్కడ వైలేషన్ జరిగిందంటారు? ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ ఫర్ సమాంత ఫోన్ కూడా హ్యాక్ చేసినట్టు ఉండదు. సో దీంట్లో అంటే ఆధారాలు లేవు, మనం లైవ్ లో చెప్పలేము. అవి ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడితే అది తప్పు అవుతుంది. కానీ మనం ఒక ఇండైరెక్ట్ ఫార్మేట్ లో మనం డిస్కస్ చేయొచ్చు. సో పలానా ఒక సెలబ్రిటీ గురించి ఒక టాక్ వచ్చింది, ఇలా తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని. సో ఇట్ ఇంక్లూడ్స్ రైట్ టు ప్రైవసీ అని ఈ కేసు ద్వారా నేను చెప్పగలుగుతాను. ఆమె రైట్ టు ప్రైవసీ వైలేట్ అయింది. ఎస్. నమన్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ చట్టాలు చాలా వరకు ట్యాపింగ్ను నిషేధిస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు ఎందుకు ఆహ్వానిస్తున్నాయి? Naman, can you hear me? Yes, sir. Can you just repeat in English once, sir? Yeah, lot of acts and government provisions are prohibiting telephone tapping. It's against to individual privacy.
even though some state governments are promoting this. Why? And what will be the better reasons? Sir, as you know, when a person is in power, the power will corrupt him. We say that power corrupts and absolute power corrupts absolutely. So, as we have seen earlier, also some political leaders, they don't want to lose that power. So, and when they are that much powerful, they'll do whatever they can to get ahead of themselves, get ahead of their opposition, etc. And in the present case, the Supreme Court has clearly warned that this telephone tapping, etc., should be the last resort. If you are not getting information in any other way, then only you should go for telephone tapping. But as I have said, when a person becomes powerful, that power corrupts him. And because of that reason only, we are seeing governments and many officials, they are going this way. ఎస్ దివ్యశ్రీ గారు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి, కానీ ఎక్కడ కూడా టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడినటువంటి అధికారులకు శిక్షలు పడినటువంటి దాఖలాలు లేవు. హ్యూమన్ రైట్స్ యాంగిల్లో కానివ్వండి, సుప్రీంకోర్టులో నాకు తెలిసి ఒక వందలాది సంఖ్యలో జడ్జిమెంట్స్ వచ్చినాయి, వందలాది సంఖ్యలో కేసులు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు ట్యాపింగ్కు పాల్పడ్డటువంటి అధికారులకు రక్షణ కవచంగా నిలిచాయి. ప్రజలకు వాళ్ళు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎట్లా అభివర్ణిస్తారు? ఇప్పుడు చూసుకుంటే ఏదన్నా క్రైమ్ జరిగితే ఒక సైడ్ విక్టిమ్ ఉంటే ఇంకో సైడ్ ప్రభుత్వమే ఉండిద్ది. ఎస్. సో ఇప్పుడు ప్రభుత్వ అధికారుల్ని విచారించాలన్నా, ప్రభుత్వ అధికారుల్ని ఏదన్నా చేయాలన్నా ప్రాసిక్యూటర్ మళ్ళీ ఆయన ప్రభుత్వం నిర్ణయించిన వారే కదా. సో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా చేస్తారు? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎవరు ప్రభుత్వంలో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకే సపోర్ట్ లాగా జనాలు అలా తయారైపోయారు. అందుకనే ఇప్పుడు ఇందాక కేసు ఒకటి అనుకున్నాం, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ PUCL కేసులో చాలా క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ గురించి గైడ్ లైన్స్ రాస్తూ కౌన్సిల్స్ ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా జడ్జి ఎట్లా రాశారు అంటే జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటే బాగుంటది. ఇది ప్రెస్ కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది. ఏదన్నా ఆర్డర్ ఒకటి ఇష్యూ చేయాలి అంటే ఫోన్ ట్యాపింగ్కి దానిలో జ్యుడిషియల్ స్క్రూటినీ ఫ్రంట్గా జరిగితే బాగుండేది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ రూల్స్ ప్రకారం 60 రోజులకు మించి ఆ ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ అవ్వకూడదు, లేకపోతే అప్పుడప్పుడు రెన్యూ చేసి 180 రోజులకు మించి అసలు ఫోన్ ట్యాపింగ్ జరగకూడదు అని కూడా రాసింది. ఆ ఇంటర్సెప్షన్ జరగకూడదని. అది ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వట్లేదు. మీరు అన్నట్టు ప్రభుత్వాధికారుల మీద శిక్ష పడడానికి ఇప్పుడు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్కైనా వాళ్ళు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతారు జనరల్గా. సో వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఎందుకు ఇలా చేశారు అంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది అని అంటారు. ఇంకా అంతకు మించి బెటర్గా చెప్పరు కదా. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మా సీనియర్ కాబట్టి మేము ఆర్డర్ ఫాలో అయ్యాము. ఇక్కడ ఇందులో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా తప్పులు ఉంటున్నాయి. వాళ్ళు ఆర్డర్స్ డైరెక్ట్గా వస్తున్నాయని చూసుకుంటున్నారా కానీ ఇప్పుడు రివ్యూ కమిటీకి వెళ్ళాలి అని చెప్పి రూల్స్లో రాసింది. అసలు రివ్యూ కమిటీకి వెళ్తుంది. మీరు చెప్తున్నటువంటి అంశం లీగల్ ఫార్మేట్ లో ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటిది ఇల్లీగల్ వే. దే నెవర్ ఆప్టెండ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే నెవర్ ఆప్టెండ్ ఎనీ పర్మిషన్ ఆర్ కన్సర్న్ ఫ్రమ్ ది సర్వీస్ ప్రొవైడర్స్. ఇప్పుడు ఎట్లా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు అక్కడ కూడా రూల్స్లో ఎలా రాసి ఉంటుందంటే ఆథరైజేషన్ ఇవ్వాల్సింది సెక్రటరీనే. సెక్రటరీ ఎవరు చెప్పినట్టు వింటారు? పవర్లో ఎవరు ఉంటే వాళ్ళు చెప్పినట్టు వింటారు. వాళ్ళు ఆర్డర్ రాసి ఇచ్చేస్తారు. ఆర్డర్ క్లియర్గా కనిపిస్తుంది, ఆర్డర్ ఉంది కాబట్టి ఇచ్చేసాము అని అంటారు, లేకపోతే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము అని అంటారు. కానీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే హైకోర్టులో ఇట్లా వేస్తే ఇప్పుడు పీపుల్ ఆర్ స్టూడెంట్స్, అసలు నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, వీళ్ళు పర్మిషన్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇట్లా చేస్తున్నారే కానీ అంతకన్నా పెద్ద సోషల్ కాజెస్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటే అన్ఎంప్లాయ్మెంట్కి చాలా ఇష్యూస్ జరిగి చాలా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సర్వీస్ కమిషన్స్లో. అటువంటి వాటి మీద పెట్టండి సర్వేలెన్స్, నిఘాలు. ఫోన్ ట్యాపింగ్ లీగల్గా వాటి మీద పెట్టండి. ఎక్కడ జరుగుతుంది, ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతున్నాయి? ఇప్పుడు ఆర్టికల్ సెక్షన్ 5(2)లో ఏదన్నా క్రైమ్కి పాల్పడతారు అన్నప్పుడు కూడా ట్యాపింగ్ చేసుకోమని అన్నారు కదా. సో అలాంటివి ఇలా ప్రివెంటివ్ మెజర్స్ గా ఉపయోగించమని చెప్పారు. ప్రివెంటివ్ మెజర్స్ గా ఉపయోగించమని. బట్ వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కు ఒక స్టెప్ గా ఉపయోగించారు. ఎస్
అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేసింది. చివరికి పరాజయం కూడా పొందారు. ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు Yes. ప్రాబ్లమ్ని. మహేష్, తెలంగాణ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి కేసులో చాలా వరకు కొన్ని ప్లస్ పాయింట్స్ అనేది కనిపిస్తున్నాయి. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొట్టమొదటిసారిగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్లను ఉపయోగించి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దాంట్లో ఎట్లా మనము లీగల్గా ఎట్లా స్ట్రెంథన్ ఇంకా చేయొచ్చు దాన్ని? సో ఒక విషయం ఏంటంటే ఇక్కడ we should really appreciate the police because first time I think in our state Telangana form అయిన తర్వాత they are keeping these sections Yes. టెలిగ్రాఫ్ యాక్ట్ ఇది. Yes. సో ఎస్ సార్, మనకు ఒక లా ఉన్నప్పుడు మనం ఆ లా ని ఫాలో కావాలి. ఎందుకంటే మ్యాగ్నా కార్టా అని ఒకటి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే రాజు కూడా ఒక లా కిందనే ఉండాలి. సో మనం అందరం కూడా ఎప్పుడైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటావో మనం అవన్నీ ఫాలో అయితే చాలా మనకి లబ్ధి పొందుతాం సార్. వెన్ వీ హ్యావ్ అన్ యాక్ట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో దెమ్. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే హౌ క్యాన్ ది పోలీస్ పీపుల్ ప్రొసీడ్ మోర్ అని మీరు అడిగారు అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఎస్ సార్, దే కెన్. ఎందుకంటే ఈ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ 5(2) లో డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇచ్చారు. పియూసీఎల్ కేసులో కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎన్నో గైడ్ లైన్స్ వాళ్ళు మనకి ఇచ్చారు. సో ఇప్పుడు గత ప్రభుత్వము ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా హోమ్ సెక్రటరీ నుండి. అంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ నుండి ఏమి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది మనం వాడుకోవచ్చు. ప్రెసెంట్ పోలీస్ వాళ్ళు ఇది వాడుకోవచ్చు. వీళ్ళ ఇజ్రాయెల్ నుండి కొన్ని టెక్నికల్ థింగ్స్ తెచ్చుకొని హైదరాబాద్ లో కొన్ని, నల్గొండలో కొన్ని సర్వర్స్ పెట్టేసి వేరే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఈ ఒక పాయింట్ వాళ్ళు వాడుకోవచ్చు. సెకండ్ పాయింట్ అక్కడ వాళ్ళు పియూసీఎల్ ఏమైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోలీస్ వాళ్ళు అది ఏది కూడా ఫాలో కాకుండా డైరెక్ట్ ఇల్లీగల్ వేగా వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ ట్యాప్ ద ఫోన్ ఆఫ్ ది అదర్ పీపుల్ లైక్ అదర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్. సో దీన్ని బట్టి ఒకటి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ యాజ్ దిస్ పీపుల్ హ్యావ్ వైలేటెడ్ దిస్ యాక్ట్, as these people have violated the fundamental rights of the people, as these people ఇంకా క్రిమినల్ కాన్స్పిరసీ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి చట్టానుసారంగానే దే నీడ్ టు గెట్ పనిష్డ్ సార్. ఆల్రెడీ టెలిగ్రాఫ్ యాక్ట్ లో కూడా మనకు తెలుసు ఎవరైతే ఇల్లీగల్ గా గంట వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తే డెఫినెట్లీ దే విల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ 3 years and more. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్. ఎస్ శామ్యుల్, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది దేశవ్యాప్తంగా కూడా ఒక ల్యాండ్ మార్క్ కేసుగా, ఒక రిఫరెన్స్ కేసుగా ఉండాలి అంటనంటే ఇంకా మీరు ఇందులో ఏం సజెస్ట్ చేస్తారు? ఎవరెవరిని అరెస్టులు గావించాలి? దీనికి ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తులను కూడా ఈ కేసులోకి తీసుకొచ్చే స్కోప్ ఎంతవరకు ఉంది, లీగల్ స్కోప్? యాక్చువల్లీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే కాదు, మీరే కోట్ చేసినారు గనక జస్టిస్ పుట్టస్వామి జడ్జిమెంట్ లోపల ఒక క్లారిటీ కామెంట్ అనేది చేయడం జరిగింది. ఆయన ఇది చాలా ప్రజాస్వామ్యానికి భంగం కలిగే జడ్జిమెంటు అయినా కానీ నేను చెప్తున్నాను, టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి కోణం అనేటటువంటి ప్రస్తావన జస్టిస్ పుట్టస్వామి జడ్జిమెంట్లో మనకు స్పష్టంగా తెలిసింది. అవన్నీ మీరు కోర్టులో చేసుకొని మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఇది అన్నది చాలా హీనమైన చర్య గవర్నమెంట్ ద్వారా, గత ప్రభుత్వం ద్వారా. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇది టోటల్ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు ఎవరి ప్రైవసీ ఎవరి చేతిలో ఉందో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, ఒక సెలబ్రిటీని కానీ ఒక వేరే పొలిటీషియన్ ని కానీ వాళ్ళపై నిఘా పెట్టే అవసరం ఏమొచ్చింది వీళ్ళకి అది తెలియదు. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి మొత్తం వన్ సైడ్ ఒక మొనార్క్ లాగా, నార్త్ కొరియా లాగా చేద్దాం అనుకుంటే కాదు కదా ఇక్కడ. ఫస్ట్ థింగ్, దానికి ఒక ప్రొసీజర్ అంటూ ఉంది రూల్ 419A ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే హోమ్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్, అండ్ స్టేట్ గవర్నమెంట్ లో అయితే సెక్రటరీ టు ద హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ పర్మిషన్ ఎవరు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారో ఆ ఎవిడెన్స్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. అక్కడ తీసుకోకపోతే మరి ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరి ఆర్డర్స్ పైన స్టార్ట్ చేస్తారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది స్టార్ట్ చేయడంలో, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి పోలీసు వాళ్ళు. వాళ్ళ వల్ల కాకపోతే, ఎస్ఐటి వల్ల కాకపోతే ఇది ఖచ్చితంగా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎస్ నమన్, అంటే భవిష్యత్తులో ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఒక లీగలైజ్ చేయడానికి భారత ప్రభుత్వము డిజిటల్ బిల్ అనేటటువంటిది ఒకటి పార్లమెంట్ ముందుకు తీసుకొస్తుంది. అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? Sir, so first of all, for future, I think that a commission or an authority should be established. No, already draft is pending before Parliament of India for digital bill and digital approval of it. Then what should be your
precautionary suggestions for the people? For the Yes. What kind of precautions you suggest in that? So, sir, regarding the precautions, first of all, one problem that I see is the phone tapping permissions which are being given, they are not being given to the people under the Right to Information Act. So, first of all, that should be allowed. The people should also know how many permissions for phone tapping are being given. And apart from that, there should be an increase in the investigation regarding the import of such hardware and electronics which are used to tap phones. And apart from that, authority should be established which should be headed by judges instead of commissions, etc. The judges should be given the power because they will be acting unbiased and they will not be prejudiced by the parties, etc. ఎస్ దివ్యశ్రీ గారు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ తతంగం మొత్తం అనధికారికంగా జరిగింది. భారతదేశంలో పనిచేస్తున్నటువంటి 12 సర్వీస్ ప్రొవైడర్స్కు ప్రభుత్వం నుండి ఎవరు లేఖ రాయలేదు, ఎక్కడా వాళ్ళను అఫీషియల్గా అడిగినటువంటి దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితులలో ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో మాజీ పోలీస్ అధికారులను, ప్రజెంట్ పోలీస్ అధికారులను తెలంగాణ ప్రస్తుత పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా శిక్షను ఫ్రేమ్వర్క్లో వస్తారు? ఇప్పుడు ఆ పోలీసులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఎలా జనరల్గా టు మై నాలెడ్జ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ కన్సర్న్ తోని 12 సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్లకు రిక్వెజేషన్ పెడితే టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఆల్రెడీ ఎవరి మీదనైతే 3 ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కేసులు ఉన్నాయో వాళ్ళకే ట్యాపింగ్కు అర్హులు. ఒక పర్సన్, ఒక సెలబ్రిటీ, ఒక బిజినెస్ మెన్, ఒక పొలిటీషియన్ వాళ్ళని టార్గెట్గా చేసేటటువంటి ట్యాపింగ్ వ్యవస్థ అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో నిజంగా ఇది చీకటి కోణంగా భావించవచ్చు. మనం ఎట్లా స్పందిస్తాం? అవునండి, ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ. మీరు అన్నట్టు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఒక హక్కులు ఉంటాయి, వాళ్ళ భద్రతను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రైవసీని కాపాడుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు ఈ చర్య ఏదైతే జరిగిందో అది ఇప్పటి వరకు సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్కే వెళ్ళింది. అది ఇంకా ఎంతవరకు వెళ్తుందా అనే భయం ప్రజల్లో పక్కా ఉండే ఉంటుంది, ప్రజల్లోకి పక్కా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రైవేట్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు రీసెంట్గా వేరే పొలిటీషియన్ కూడా అన్నారు, నేనేదో పర్సనల్ ఖర్చుల్లో నేను తీసుకొని వెళ్తుంటే అది విని నా క్యాష్ సీజ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇలాంటి చర్యలు ఆగాలి అని అంటే మొదటిగా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఒక్కటికే ఆ పవర్ ఉంది. రూల్స్ తీసుకురావాలి, స్ట్రిక్ట్ రూల్స్, ఆర్ కోర్ట్ అన్నా తేవాలి. ఇప్పుడు కొన్ని కేసెస్లో కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ గైడ్ లైన్స్ని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి చేస్తున్నారో, అలాగే ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసుగా ఇప్పుడు PUCL కేసు ఉన్నా కూడా ఇలాంటివి నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఒక ల్యాండ్ మార్క్ కేసు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకురావాలి అంటే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదన్నా ఆర్డర్ రావాలి అని అంటే అది సర్వీస్ ప్రొవైడర్స్కి కూడా రావాలి అని అంటే సర్వీస్ ప్రొవైడర్స్కి ఆర్డర్ కాపీ వెళ్ళినప్పుడు జ్యుడిషియల్ స్క్రూటినీ జరిగిందా లేదా, జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేసిందా లేదా, ఏ రీజన్స్తో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది, ఏ రీజన్స్కి ఇప్పుడు ఈ ట్యాపింగ్ నడుస్తుంది, అండ్ ఎంత టైం పీరియడ్ వరకు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా వీళ్ళు చేస్తున్నారు, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దానికి ఎంతవరకు టైం పీరియడ్, వాడు నిజంగా ఎటువంటి పర్సన్, నిజంగా ఏదన్నా క్రైమ్ జరుగుతుందా, ఆర్ ఎకనామిక్ అఫెండరా, అది ఎలాంటివో చూసుకొని చేయడం వల్ల ఇలాంటివి తగ్గుతాయి అనేది నా అభిప్రాయం. ఎస్ మహేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అనాగరికమైనటువంటి చర్యలలో అభద్రతా భావంలో ఉన్నారు. ప్రజలలో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలి, ప్రభుత్వం ప్రజలకు ఫ్రెండ్లీగా కొనసాగుతుంది అంటనంటే ప్రజలకు ఇమ్మీడియట్గా అవసరం ఉన్నటువంటి అష్యూరెన్సెస్ ఏంటి? ఒకటి ఏంటంటే అండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది వ్యాపారస్తులే నెగ్గగలిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది సర్వీసెస్సే వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులే రాజకీయాలలో రాణించగలిగారు. ప్రభుత్వం, పరిపాలన, ప్రజాస్వామ్యం అంటే అందరిది, అది కొందరిది కాదు.
అది అందరిది కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? సార్ మొదటిగా ఏంటంటే ప్రభుత్వం మనం అంటాం కానీ మెయిన్ ఏంటంటే మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండి. మన కంట్రీలో డెమోక్రసీ అంటేనే ఇట్ ఈస్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఈ డెమోక్రసీలో మనం అందరం కూడా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే ఐకమత్యం ఉండాలి, అది కూడా ప్రజలలో ఐకమత్యం ఉండాలి. ప్రజలలో ఐకమత్యం ఉన్నప్పుడే మనము పోయి ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం. ప్రభుత్వము మనకి ఏదో చేశారని మనము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొద్దు, కానీ మనకి ఏం అవసరం ఉందో మనం ముందే ప్రభుత్వానికి చెప్పాలి. వాళ్ళది చేయకపోతే దెన్ దే ఆర్ డెఫినెట్లీ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, దెన్ డెఫినెట్లీ దే ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ అగేన్స్ట్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మనము మీరు చెప్పినట్లుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ పుట్టి కొంతమందినే వాళ్ళ దగ్గరలోకి రానిచ్చింది, కొంతమందే వాళ్ళతో ఉండగలిగారు, కొంతమందిని వాళ్ళు సాటిస్ఫై చేసింది, డెఫినెట్లీ సార్. కానీ మనకి ఎప్పుడైతే మనం అందరం కూడా ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళందరికీ కూడా లబ్ధి జరగాలంటే, వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలంటే, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళకి దొరకాలంటే డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ప్రజా ప్రభుత్వం అయి ఉండాలి. ప్రజా ప్రభుత్వం ఏంటంటే మనం చూసుకున్నట్టే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక ప్రజలు వాళ్ళ సమస్యని చెప్పుకోవడానికి ఎక్కడికైనా వెళ్దామంటే ముళ్ళ కంచెలతోటి అది మొత్తం కూడా వేసేసారు, అక్కడ రాని కూడా చేసేస్తారు. కానీ ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చిందో వాళ్ళు ఏదో చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను ఈ మీరు అడిగిన కాంటెక్స్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ గొంతుని విప్పి ఎప్పుడైతే వాళ్ళ సమస్యలను చెప్తారో, ఎప్పుడైతే వాళ్ళ బాధలను చెప్తారో, ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని విని ఎప్పుడైతే దాన్ని అనుసరించి వాళ్ళకి న్యాయం చేకూరుస్తుందో అప్పుడే ఒక ప్రభుత్వం నిలబడగలది, అప్పుడే ఆ ప్రభుత్వం మళ్ళీ ఎన్నుకొనబడుతుంది. లేకపోతే కనుక అండి లాస్ట్ టైం కి మనకి ఏమైందో అది చెప్తుంది. ఎవరి చేతిలో కూడా పవర్ అనేది శాశ్వతం కాదు. ఈ రోజు పవర్ ఉంటది, రేపు పవర్ ఉండేది. పవర్ వెళ్ళిపోతే ఏమైందో మీకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. దానికి డిబేట్ కూడా నడుస్తుందని అనుకుంటున్నాను. ఎస్ శామ్యుల్, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ కంపల్సరీగా వ్యవహారంలో జరగాలి అని చెప్పి డిమాండ్స్ కొనసాగుతున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్పర్ట్ ఏజెన్సీలతో ఎంక్వైరీ చేయాలనేటటువంటి డిమాండ్లు వస్తున్నాయి. ఎంతవరకు జస్టిసబుల్ అవుతుంది అవి? ఎస్ సార్, ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది ఎస్ఐటి టీం, ఇది అనేది స్టేట్ గవర్నమెంట్ కింద అండర్లో ఉంటుంది. ప్లస్ ఈ ఎస్ఐటి టీంలో ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఏమంటారు సబార్డినేట్ ఆఫీసర్స్ పైనే చేస్తున్నారు ఇది. సో ఇక్కడ అనేది ఒక ఆర్బిట్రరీనెస్, అంటే ఏకపక్షంగా ఉండొచ్చు, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇది అనేది బెటర్ సిబిఐకి ఇస్తే అది ఒక స్వాతంత్ర సంస్థ, అది కరెక్ట్ గా చేస్తుందని నా ఒపీనియన్. అది ఎస్ నమన్, టెలిఫోన్ ట్యాపింగ్స్ కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ ఏ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. Yes, sir. So in different countries, there are different opinions on this, different judicial recognition. But in India, telephone recordings are admissible. Only even the telephone recording, call recording, etc. is also admissible. But in some cases, the court has said that if you are doing the recording just for with your bad intention, then it is not admissible. But in most of the cases, the telephone tapping, recordings, etc. are admissible. ఎస్ దివ్యశ్రీ గారు, తెలంగాణ రాష్ట్రం నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లలో మనం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ గురించి మొట్టమొదటిసారిగా ప్రజలకు పరిచయమయ్యే విధంగా ఆ ఎఫ్ఐఆర్లు అనేది నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 25 కానివ్వండి, 26 కానివ్వండి, ఈవెన్ జనరల్ పబ్లిక్ కెన్ లాడ్జ్ ద కంప్లైంట్ అగెన్స్ట్ దేర్ సస్పిషియస్ సర్వైలెన్సెస్. అంటే దాని మీద ఉన్నటువంటి లీగాలిటీ ఏంటి, సిటిజన్కు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ట్యాపింగ్ నుండి ప్రొటెక్ట్ కావడానికి? ఇప్పుడు చాలా మందికి అసలు నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు ఇవన్నీ టెలిగ్రాఫ్ యాక్ట్లో కవర్ అవుతాయని కూడా తెలియదని అనుకుంటున్నాను. ప్రజలకి లీగల్ అవేర్నెస్ చెయ్యాలి అనే మేము మా కొలీగ్స్ అందరం లీగల్ అవేర్నెస్ పాయింట్లోనే ఉంటున్నాము. సో ఇప్పుడు దీనికి వస్తే ఇప్పుడు మీరు అన్న సెక్షన్ 25 and 26 థర్డ్ పార్టీ నాన్ గవర్నమెంట్ కానీ బట్ ఎనీ పర్సన్ అయినా కానీ ఇలా ట్యాపింగ్ చేసి మన రికార్డింగ్స్ని మిస్యూజ్ చేసి అవి మనల్ని డీఫేమ్ చేయడానికో ఆర్ మన ప్రైవసీని బ్రీచ్ చేయడానికో ఏవి చేసినా స్ట్రైట్ అవే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మనం పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇస్తాం? ఎనీ ఆఫ్ అవర్ రైట్ వైలేట్ అవితే మనం వెళ్తాము. 25 and 26లో ఎలా రాసుంది అని అంటే, మనం కంప్లైంట్ ఇస్తే గనక సేమ్ ట్రయల్ ప్రొసీజర్ నడిచి అవతల సైడ్ అనాథరైజ్డ్గా మన రికార్డింగ్స్ తీసుకున్నారు, మన ఫోన్ ట్యాప్ చేశారు అని కోర్టులో ప్రూవ్ అయితే
వాళ్ళకి శిక్ష పడుతుంది 3 ఏళ్ల కానీ వరకు అని కానీ రాసింది. ఇక్కడ చట్టంలో ఒక చిన్న ప్రొవిజన్, అందులోనే కామా కోలన్స్ కూడా పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. విత్ ద పర్మిషన్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. ఒక కామన్ మెన్ కు జ్యుడిషియల్ ఆఫీసర్ ఎక్కడ అవైలబుల్ ఉంటాడు? ఎందుకండి ప్రైవేట్ కంప్లైంట్లో స్ట్రైట్ అవే మ్యాజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనకు ఒక సిఆర్పిసిలో ఒకటి రాసుంది, నో, మన పోలీస్ స్టేట్ అవే మై క్వశ్చన్. నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నేను పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వొచ్చా? మీ ఫోన్ ట్యాప్ అయినప్పుడు మీరు స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళి టెలిగ్రాఫ్ యాక్ట్లోని సెక్షన్స్ మెన్షన్ చేసి నా ఫోన్ ఇట్లా అనాథరైజ్డ్గా ట్యాప్ చేశారు అని కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ రిజెక్ట్ చేస్తే గనక స్ట్రైట్ అవే మనకి రైట్ ఉంది, కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసేయచ్చు. Yes, అంటే ఆ దాఖలాలు అంటే గతంలో ఎప్పుడన్నా ఇన్సిడెంట్లు జరిగాయా, లేదంటే మొట్టమొదటిసారిగా మనం ప్రైవేట్ కంప్లైంట్స్ చాలా కేసుల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు పోలీసులు ప్రతిసారి మన కేసుని మనం తీసుకున్నంత సీరియస్గా పోలీసులు తీసుకోరు కదా. సో ఆ కేసు యొక్క ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది, వాళ్ళకి అది నార్మల్దే కదా, జస్ట్ వార్నింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది అవతల పార్టీకి అని అనుకుంటారు. పోలీసులు రెఫ్యూజ్ చేస్తే గనక చాలా కేసెస్లో చాలా ప్రైవేట్ కంప్లైంట్స్ కోర్టులో ఫైల్ అవుతానే ఉంటాయి. అలాగే మనం కూడా పోలీసులు రిజెక్ట్ చేస్తే గనక ఇప్పుడు మనకు ఆ రైట్ ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ యొక్క సెక్షన్స్ కోట్ చేసి, యాక్చువల్లీ అసలు మనం కాదు చెప్పాల్సింది, పోలీసులు చెప్పాలి మనది ఇలా రైట్ వైలేట్ అవుతుంది అని అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఈ పర్టికులర్ సెక్షన్స్ మెన్షన్ చేసి రాయాలి. అది మనం చెప్పే దుస్థితి రాదని నేను అనుకుంటున్నాను. పోలీసులకి ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు గనక ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎనీ పీపుల్ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్, దే కెన్ స్ట్రైట్ అవే గో టు పోలీస్ స్టేషన్, ఫైల్ ఎ కంప్లైంట్. ఇఫ్ పోలీస్ హ్యాస్ రిజెక్టెడ్, స్ట్రైట్ అవే మ్యాజిస్ట్రేట్లో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎస్ మహేష్, చట్ట ప్రకారంగా ప్రభుత్వ అధికారులు వాళ్ళ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు సర్వైలెన్స్ కండక్ట్ చేస్తే అది లీగల్ కోణంలో ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటిది ఈ ట్యాపింగ్కు పాల్పడింది మాజీ పోలీస్ అధికారులు. లీగల్గా ఎట్లా ఫిక్స్ చేయొచ్చు దీన్ని? సార్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా చేయండి సార్, ఒకవేళ కనుక వాళ్ళు పియూసీఎల్ గైడ్ లైన్స్ ఫాలో కాకపోతే డెఫినెట్లీ మహేష్, నాకు తెలిసినటువంటి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు ముంబైలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళు ఓపెన్ గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి ఆఫర్ చేస్తున్నారు. సిడిఆర్ కాల్ రికార్డింగ్ డేటా ఇవ్వచ్చు, డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఫోన్ ట్యాపింగ్స్ చేయొచ్చు అనేటటువంటి స్కోప్స్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ప్రజలకు కల్పిస్తున్నాయి. అటువంటి ఏజెన్సీల మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లీగల్ ఫ్రేమ్వర్క్లో మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు రిటైర్డ్ పోలీస్ అధికారులు చేసినటువంటి పనిని మనం లీగల్ ఫ్రేమ్లో ఎట్లా చూసుకోవచ్చు? సార్ డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే పని చేస్తారో డెఫినెట్లీ దే హావ్ డన్ లీగల్ థింగ్ కదా సార్. సో వాళ్ళు ఏదైతే వాళ్ళకి పని చేస్తారో వాళ్ళు ఒక చట్టాన్ని వాళ్ళు అధిగమించే చేశారు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఎప్పుడు చేయొచ్చు ఫోన్ ట్యాపింగ్, ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైతే ఒక అయిన పైన డౌట్ ఉంది, లేకపోతే ఇండియా యొక్క సావర్నిటీ లేకపోతే ఇంటిగ్రిటీకి ఏదైనా భంగం కల్పిస్తారు, లేకపోతే ఒక లార్జ్ పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే చేయొచ్చు. కానీ ఇక్కడ పోలీస్ అధికారులే పొలిటికల్ బెనిఫిట్స్ కోసం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి పొలిటికల్ పార్టీస్ కి సపోర్ట్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది డెఫినెట్లీ ఇట్ ఈస్ పనిషబుల్. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను సార్, వాళ్ళు చేసింది తప్పు, అది క్రిమినల్ కాన్స్పిరసీ. డెఫినెట్లీ ఆ సెక్షన్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, దట్ ఈ సెక్షన్ మన టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా దే విల్ గెట్ 3 years of imprisonment. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే సార్. శామ్యూల్, ఈ వ్యవహారం పైన మీ కన్క్లూజన్ రిమార్క్స్ ఎట్లా ఉన్నాయండి శామ్యూల్? ఈ వ్యవహారపైన కంక్లూజన్ రిమార్క్స్ అంటే సార్, ఫస్ట్ థింగ్, రాజ్యాంగం అనేది అందరికీ ఈక్వల్ గా వర్తించాలి సార్. మనకి రూల్ ఆఫ్ లా అంటూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని కింద మెయిన్లీ 3 points ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ లా. సుప్రీమసీ ఆఫ్ లా అంటే లా అందరికన్నా పెద్ద, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు లాక్ అగేన్స్ట్ ఏకపక్ష నిర్ణయాలు అయితే తీసుకోవద్దు అసలు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. లా అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా వర్తిస్తుంది, అన్ని క్లాసెస్ ఆఫ్ పీపుల్ కి ఈక్వల్ గా వర్తించాలి, బయాస్డ్ గా ఉండొద్దు లా అనేది. ప్రీడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రీడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. కోర్ట్స్ లో మనం ఎన్ఫోర్స్ చేయాలి లాని. ఏమంటారు, సిటిజన్స్ అనేది ఫ్రీగా అవైలబిలిటీ ఉండాలి కోర్ట్స్కి వెళ్ళడం, పోలీస్ అనేది కరెక్ట్ గా పనిచేయాలి, లీగల్ స్పిరిట్ ని పెంపొందించాలి. ఇంకా కోర్ట్స్ ఇంకా పోలీస్ ఇద్దరు బాధ్యత అది, ఎందుకంటే ఇద్దరు చేతిలోనే మొత్తం
లీగల్ వర్క్ అంతా మొత్తం స్టేట్ ది ఇద్దరు చేతిలోనే నడుస్తుంది మెయిన్ థింగ్. సో Yes. ఇక్కడ ఈ గవర్నమెంట్ చేసింది అయితే దాదాపు చాలా పెద్ద తప్పు ఇది. ఇది ఏకంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అన్యాయం చేసినట్టే ఇది. Yes. Naman, what is your conclusion remarks? Sir, my conclusion remarks would be that there should be a check on this power. The government should not be able to do things like this arbitrarily, and there should be more stricter regulations. Yes. There should be involvement of judiciary. There should be transparency in the system. The people should also have the right to know how many permissions have been granted for phone tapping. Yes. By a single right to information, they should be able to know how many such things have been allowed by the government. Yes. In the previous year, Yes. I I come to you think, again. దివశ్రీ గారు, చెప్పండి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి చీకటి కోణంగా భావించేది సెలబ్రిటీల లైఫ్లలోకి వెళ్ళి ట్యాపింగ్లకు పాల్పడ్డారనేటటువంటి అంశం అనేది అందరికీ సర్ప్రైజ్గా అనిపించింది. చాలామంది సెలబ్రిటీలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్కు బాధితులుగా ఉన్నారు. వాళ్ళు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉందా? ఇప్పుడు టెలిగ్రాఫ్ ఇప్పుడు అంటే యు గాట్ వాట్ ఈస్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్? ఎస్ Yes. ఇన్ కెమెరా ఇవి పోక్సో కేసెస్ లో నడుస్తుంటాయి కదా. సో ఎస్. సో కొంచెం ప్రైవేట్ డిస్కషన్స్ జరిగేవి, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క లాలో కంప్లీట్ డీటెయిల్స్ రాయరు. అప్పుడు ఎలాంటి ప్రొవిజన్ రాస్తారు అని అంటే, ఇక్కడ ఏవైనా మెన్షన్ చేయలేకపోతే జనరల్ ప్రొవిజన్స్ ఆర్ సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఆర్ కోర్టు డిస్క్రిషన్, జడ్జి డిస్క్రిషన్, ఎవరైనా వాళ్ళు బయటకు పబ్లిక్గా చెప్పడానికి ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అడగచ్చు. వాళ్ళకి లాలో వెసులుబాటు ఉంది. అంటే ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు బాధితులు అయ్యారు. చాలామంది బిజినెస్ మెన్స్, చాలామంది అంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులలో టెలిఫోన్ ట్యాపింగ్కు బాధితులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఫిర్యాదు ఓపెన్గా వచ్చి చేయలేరు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, కంప్లైంట్స్ తీసుకునే మెకానిజం ఎక్కడ ఉంటుంది? అది ఇప్పుడు మనం కేసు ఫైల్ అయినప్పుడు అయితే ఫస్ట్ మన పేరే ఉంటుంది. కేసు ఫైల్ Yes. అయినప్పుడు బయటకు పేరు రాదు. Yes. తర్వాత ఇప్పుడు సిమిలర్గా ఈ రేప్ విక్టిమ్స్ కేసులో కానీ వేటిల్లో అయినా కూడా విక్టిమ్ పేరును బయటకు తేనీరు. సమ్ ఎక్స్ ఆర్ ఆర్ వర్సెస్ స్టేట్. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ కంప్లైంట్ అయితే పర్టికులర్ పర్సన్తోనే వెళ్తుంది. వన్స్ అది కోర్టుకు రీచ్ అయినాక కోర్టుకు ఆ పవర్ ఉంది. ఆ పేరు తీసేసి సమ్ ఎక్స్ పేరు పెట్టేసి సమ్ ఎక్స్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ ఆఫ్ ద కోర్ట్స్ డిస్క్రిప్షన్ చేసి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్కి వెళ్తారు. ఎస్ మహేష్, కన్క్లూజన్ రిమార్క్స్ ప్లీజ్. సార్ డెఫినెట్లీ ఏంటంటే సార్, ప్రతి మనిషికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా రాజ్యాంగం అనేది ఈక్వల్ గా వర్తించాలి సార్. ఏదో కుల వివక్షనో లేకపోతే డబ్బు వివక్షనో చూపించకూడదు. ఫస్ట్ థింగ్, ఒక పొలిటీషియన్ ఎలాగ చూస్తారో ఒక కామన్ మ్యాన్ కూడా అలాగనే చూడాలి. ఒక గొప్పవాన్ని ఎలా చూస్తారో ఒక బీదవాన్ని కూడా అలాగనే చూడాలి. లేదు ఉట్టి మేము ఇది ఇల్లీగల్ గా మేము ఇల్లీగల్ బేస్ లో పోయి మేము వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాము, ఇల్లీగల్ బేస్ లో పోయి మేము ఎక్స్ప్లాయిట్ చేస్తాము అని ఒక బ్యాడ్ మైండ్ ఎవరికి కూడా ఉండకూడదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే సార్. yes, what has happened in Telangana state should be an example for the coming, like for all generations. మనందరికీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ గురించి ఇప్పుడే మనందరికి ఇంతగానో అవగాహన వచ్చింది. అండ్ ఐ బిలీవ్ దట్ ఇన్ ద కమింగ్ డేస్ ఆల్సో ఆల్ ద పీపుల్ విల్ గెట్ టు నో రిగార్డింగ్ దిస్ యాక్ట్. ఇంకా మన దేశంలో కూడా దీని గురించి ఎడ్యుకేషన్ ఇవ్వాలి సార్. ఒక Yes. మంచి ప్రైవసీ గురించి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి సార్. థ్యాంక్ సో యూ. దిస్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ద కరికులం. Samuel, you want to say something please? Sir, only last word, sir. Yes. I would request the government to include the legal education from the school itself. అంటే స్కూల్ నుంచే లీగల్ సబ్జెక్ట్ అనేది ఒకటి యాడ్ చేయాలి సార్ ఎక్స్ట్రాగా. మనకి మారల్ సైన్స్, జీకే అనేది ఎలా ఉంటుందో లీగల్ ఎడ్యుకేషన్ కూడా చిన్నప్పటి నుంచి అట్లీస్ట్ 5th క్లాస్ తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి సార్. అప్పుడైతేనే మన దేశం బాగుపడు. ఎస్, థ్యాంక్ యూ శామ్యుల్, థ్యాంక్ యూ మహేష్. దివ్యశ్రీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ప్రజాస్వామ్యయుతంగా కొనసాగవలసినటువంటి పరిపాలన కొంతమందికే పరిమితమయ్యేటట్టు నిఘా వ్యవస్థ మధ్య కొనసాగిందనేటటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ ప్రభుత్వం మేలుకొని సరైనటువంటి చర్యలు చేపడుతున్నందుకు మనం ఆహ్వానించాలి. భవిష్యత్తులో ఇలాంటి నిఘా వ్యవస్థల పేరుతో
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఉంటే న్యాయపరంగా కఠినతరమైనటువంటి చట్టాలు కొనసాగించాలి అనేటటువంటి అంశాలతో పాటు గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను ప్రభుత్వాలు ఖాతరు చేయాలనేటటువంటి అంశాన్ని వక్తలు తమ అభిప్రాయంలో స్పష్టం చేశారు. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పులు కార్యక్రమంకి చేసిన వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.